చంద్రబాబు గారు నేను 95 నాటి ముఖ్యమంత్రిని, 95 నాటి ముఖ్యమంత్రిగా మళ్ళీ మారాను అని చెప్తున్నారు. అదే ఫీల్ అయినట్టున్నారు నిన్న గూడా. అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను అని చెప్పుకొచ్చారు. పూర్తి స్వేచ్ఛనిస్తే లక్ష్మీనాయుడు ఉదంతానికి హోంమంత్రి వెళ్ళి, మంత్రి నారాయణ వెళ్ళి, బొలిశెట్టి శ్రీనివాస్ వెళ్ళి ఎందుకు మాట్లాడాల్సొచ్చింది? కుల సంఘాలు అక్కడికి వెళ్ళాక కానీ ఆ కేసు ఎందుకు టేకప్ చేయలేదు? యాక్సిడెంట్‌కి సంబంధించినటువంటి కేసు కిందకి ఎందుకు అక్కడ ఎమ్మెల్యేనే ప్రకటించారు? మర్డర్ కేసుని అది కూడా కుటుంబాన్ని కారుతో తొక్కిచ్చేసేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సంఘటనలో ఒకళ్ళు చనిపోయి ఇద్దరు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చావు బతుకుల మధ్యన ఉంటే అంత మేజర్ ఇన్సిడెంటులో వాళ్ళని ఒక భారీ ఊరేగింపు లెక్కన వెళ్ళి లొంగటం కానీ మిగతా కథంతా ఏం జరిగింది? లాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది, స్వేచ్ఛగా ఉన్నట్ట, పోలీసులు బాధ్యతాయుతంగా ఉన్నట్ట, అందులో అనేక పేర్లు చెప్తున్నారు. వాళ్ళని ఎవరిని ఎందుకు పట్టించుకోలేదు? ఇది ఒక ప్రశ్న. రెండవది వచ్చేటప్పటికి మహిళలకి ఎలాంటి ఇన్సిడెంట్ జరగట్లేదు, లేకపోతే ఎంత లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. నిజంగా కంట్రోల్లో ఉందా? మరి పవన్ కళ్యాణ్ నిన్ననే ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు? ఏదైతే పేకాటకు సంబంధించి డీజీపీతో పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? సరిగ్గా స్వేచ్ఛగాడు పనిచేస్తే పేకాట క్లబ్బులు నడిచేయ్యా? పేకాట ప్రైవేట్గా నడిచేదా? వాటికి అనుమతులు ఉండేయ్యా? పోలీసులు చూస్తూ ఊరుకునేవాళ్ళ? బెల్ట్ షాప్ పెడితే పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టండి, షీట్లు తెరవండి అని మొన్ననే ఆదేశించారు చంద్రబాబు గారు. అసలు బెల్ట్ షాపులు నడిపిస్తున్నది ఎవరు? గ్రౌండ్ లెవెల్లో బెల్ట్ షాపులు లేవా? కనబడట్లేదా? అది లాండ్ ఆర్డర్ చేస్తున్నట్ట, పోలీసులు ఎక్సైజ్ శాఖ చేస్తున్నట్ట? నిజంగా ఆయన చెప్తే వింటున్నారా? గ్రౌండ్ లెవెల్లో అసలు చెప్తున్నారా? బయటికి నోటితో ఈ మాట పేపర్లో, టీవీల్లో కోసం, తర్వాత విడిగా జరుగుతున్నటువంటి పాయింట్ అనాలా? చివరికి ఆయన ఈ ఉపన్యాసం ఇచ్చిన కాసేపటికే వచ్చినటువంటి ఒక స్పీచ్ వింటే ఎవరు ఈ స్పీచ్ అనేది నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఈ స్పీచ్లోనే ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఏంటయ్యా ఆ స్పెషాలిటీ అంటే, ఒక అడిషనల్ ఎస్పీని పట్టుకుని నా దగ్గర లైసెన్సులు తుపాకీ ఉంది, నిన్ను లేపేస్తానని చెప్పగలిగినటువంటి స్థాయిలో ఒక నాయకుడు ఉన్నాడు అంటే, ఏదైతే పోలీస్ అయితే ఏంటి, నీకుండే రివాల్వర్ నీకున్న నాకున్నాయి, లైసెన్స్ గన్ అంటే టు కిల్, ఎస్పీ లేకపోతే నీ ఇంట్లోకే దూరేవాళ్ళం, జాగ్రత్తగా ఉండు. ఇది అడిషనల్ ఎస్పీకి నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్. ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు. మొన్న 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెడతాడు. ఆఫ్టర్ ఐకే దేర్ ఆర్ నో కేసెస్ అంట. అంతకుముందు 5 ఏళ్ళు ఏమి చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దురా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడా ఎవరికన్నా? ఏదో పెద్ద స్టైల్గా ఐ డన్ వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. నీకు ఎట్లిచ్చారో పోస్ట్ నాకు తెలియదు. నీకంటే అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏఎస్పీ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించినావు మంచిగా. నా ప్యాంట్ మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరొద్దు తిరుగుతావా? గలాటా జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయినాక ఈ ఏఎస్పీ వస్తాడు. ఏఎస్పీ అంటుంటే పోలీసులు ఎట్లా మంది చేస్తారా? ఆడొచ్చి రాళ్ళేస్తా అంటే పోయి ఇంట్లో దూరుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావా ఏఎస్పీ? You are the one of the worst fellow I have never seen you like this. నాకు 73 ఏళ్ళు, నేను 6 ఏళ్ళ నుంచి చూస్తున్నా పోలీసులు. మీ అంత పనికి వాళ్ళాడు నేను అనుకుంటున్నా. సిగ్నేచర్లు పెట్టే టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ ఐజీలకు. మళ్ళీ స్టైల్ గా చెప్తావా ప్రెస్ మీట్ లో? నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది, తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ అయితే బయటికి రాలేవు. యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. ఐ వాంట్ మేక్ కనీసం 10,000 సభ్యులు పెట్టాలనుకుంటారా మీ మీద? అంటావా? ఐఎమ్ ద బెస్ట్ ఏఎస్పీ. యూఆర్ ద వర్స్ట్ ఏఎస్పీ ఎవర్ సీన్. Never seen. Not with it, never seen like you fellow. I don't mind. I'm used to music language also. ఏం చేసినావు నువ్వు? ఏం భయమా? ఏం చేస్తావు?
ఏమీ చేయలేవు. ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వైవల్ ఉంది. మీకు కూడా అంతే. పోలీస్ అందరూ బాగా చదువుకున్నారు. దే నో ద లా అండ్ ఆర్డర్. యు ఆర్ ద వర్స్ట్ ఫెలో ఎవర్ సీన్. తాడిపత్రి నెవర్ సీన్ లైక్ యూ. మళ్ళీ ప్రెస్ మీట్ లో బాగా కూర్చొని ఇష్టపడి మాట్లాడతావా? ఎప్పుడో నీ కథ తెలిసింది. తాడిపత్రి జనం బాగుండదు. మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు. యు ఆర్ ద వర్స్ట్ ఫెలో తాడిపత్రి ఎవర్ సీన్. పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు. పోలీసుకే మచ్చ నువ్వు. నేను వదల్లో నిన్ను. ఒకటి చేసి పోయినాడు. ఒక ఏఎస్పీ ఏం పేరు? ఇది గట్టి చెప్పండి. చైతన్య. వాడికన్నా నువ్వు వర్స్ట్ ఫెలో. యూ విల్ నాట్ గెట్ ప్రమోషన్. యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. సేమ్ థింగ్ టు యూ. ఏమనుకుంటున్నావు? ఒక్కరోజున్న పోలీస్ డ్రెస్ లో కనబడుతున్నావా జనానికి? ఎప్పుడు అదే మిలిటరీ సైజ్ వేసుకోడు. మన కలెక్టర్ డ్రెస్ కూడా నువ్వు అదే డ్రెస్ లో పోతావా? నీకు అసలు ప్రోటోకాల్ అయిపోరా? నీకు ప్రోటోకాల్ ఉందా? somebody comes, you have to go in a proper dress. Not that dress. ఎదురు నువ్వు రెండో మూడు కుట్టించుకున్నట్టు నువ్వు. రెండో మూడు కుట్టించుకున్నట్టు నువ్వు. రా డ్రెస్ లో రా. You have a protocol. When you are meeting somebody, a collector or SP or somebody big, you have to go in your dress. ఏ డ్రెస్ లో పోయినావు? కలెక్టర్ కలిసేదానికి నీవు బుద్ధి ధర. నీకు ఏదో దేవుడు పాస్ చేసినాడు. నిన్న బాధ పెడతావా? ఊర్లో వాళ్ళంటే మళ్ళీ అంటావా? చూస్తావా? రేపు నువ్వు ఛాలెంజ్ చేయి. రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఏందో. ఎంత గ్రేట్ గా చెప్తాడు. నీకు అసలు ఏం చేస్తున్నా? ఆ యూపీ నుంచి వచ్చినావేమో. వాళ్ళ ముందే బుద్ధిలే. నువ్వు ఎట్లా పాస్ అయినావు? ఐపీఎస్ ఎట్లా పాస్ అయినావు చెప్తావా? ఎస్ ఐఎమ్ గివింగ్ ఎ నోటీస్ టు యూ. యు ఆన్సర్ దట్. సమాజ్ చేస్తావా? ఎప్పుడు కేసు పెట్టాలో తెలియదు. ఎప్పుడు ఏం చేయాలో నీకు తెలియదు. నువ్వు యువర్ ఏ ట్రైనీ. మీ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో. మీ హెడ్ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో. మీ ఎస్ఐ గారు చెప్తే నేర్చుకో. మీ సిఐ గారు చెప్తే నేర్చుకో. ఆ లెక్కనైతే ఈయన కార్పొరేటర్ చెప్పాలా లేకపోతే ఇంకెవరు చెప్తే నేర్చుకుంటారో తెలియదు. విషయం వల్ల ఏంటంటే ఇంత దారుణాతి దారుణంగా మాట్లాడగలిగినటువంటి సిచ్యుయేషను మరి ఎట్లా ఇస్తున్నారు? చంద్రబాబు గారు ఓ పక్కన స్వేచ్ఛ ఇచ్చాను, మీకు అసలు ఎట్లాంటి ఇబ్బంది లేదంటే, వీళ్ళు చేస్తున్నటువంటి పని ఈ తరహా వ్యవహారం పబ్లిక్గా చేస్తుంటే కేతిరెడ్డిని రానియడు, అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని పని చేయనీయడు, దారుణాతి దారుణంగా మాట్లాడతారు. ఇంత అరాచకంగా మాట్లాడుతుంటే చూస్తా కూర్చుంటుంటే అప్పుడు ఎలాగ వర్కౌట్ అవుతుంది? మరి ఆయన చెప్తున్న మాటకి ఎంతవరకు వాల్యూ ఇస్తున్నట్టు వీళ్ళు? ఇది ఇక్కడ సమస్య.